అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా అగ్నిమాపక శాఖ పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రమాదాల నివారణ కొరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు. అందుకోసం 101 నెంబర్ ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయల వ్యయంతో పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101 నెంబర్ ఉపయోగించుకుంటే వెంటనే ప్రమాద స్థలం చేరుకుని బాధితులను రక్షించడానికి అవకాశం ఉంటుందంటూ తెలిపారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన సంఘటనకు ఈ నెంబర్ తెలియకపోవడం వల్లనే అగ్ని ప్రమాద సమయంలో ఎంతో మంది అసూలు బాశారన్నారు. ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, వడా చైర్మన్ షేక్ రియాజ్, సింగరాజు రాంబాబు, శశికాంత్ భూషణ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు ఫైర్ స్టేషన్ వస్తుంది సార్. ఇక్కడ ఆఫీసులు, డిస్ట్రిక్ట్ ఆఫీసులు అందరూ కూడా దీంతో పాటు కింద కనిపిస్తాం సార్. సార్ ఒక్క ఎప్పుడైతే హైట్ లేదా ఖాళీ స్థలం ఉండదు. అట్లానే 2 రాళ్ల మధ్య మనిషి ఇరుక్కుపోయి ఉంటాడు. టన్ వెయిట్ దాదాపు 21 టన్స్ కెపాసిటీ ఉన్న లోడును కూడా లిఫ్ట్ అరే బయలుదేరు. ఎందుకంటే 14 నుంచి 20 దాకా ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నిటికీ కూడా వాళ్ళకి ఈ 14th నుంచి 20th దాకా వాళ్ళందరూ కూడా తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా. మన డిఎఫ్ఓ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, ఏడిఎఫ్ఓ శ్రీనివాసులు గారు, వడా చైర్మన్ మన రియాజ్ గారు, సూపర్ బజార్ చైర్మన్ వెంకటేశ్వర గారు, సింగరాజు రాంబాబు గారు, శశికాంత్ భూషణ్ గారు, అదేవిధంగా బండారు మదన్ను అందరూ కూడా, ఇంకా ఇక్కడ ఉండే ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు దాకా కూడా వీళ్ళు కూడా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం కూడా అగ్నిమాపకం ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు ఉన్నాయో ఇమ్మీడియట్ అటాక్ అయ్యేటట్టుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాంట్లో కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరైనా ఉన్నోళ్ళు కూడా ఆ టైంలో ఎవరైనా చనిపోయిన ఉన్న వాళ్ళకు కూడా మన రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు కూడా ఈరోజు నివారణ అర్పించటం, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి శాంతి జరిగేటట్టుగా, వాళ్ళ ఆత్మశాంతి జరిగేటట్టుగా దాన్ని కూడా ఈరోజు నుంచి వాళ్ళకు కూడా నివారణ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఫైర్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమ్మీడియట్గా వితిన్
మినిట్స్లోనే ఆ ప్లేస్కి వెళ్ళేటట్టుగా కూడా ఎక్విప్మెంట్స్ కానీ అదేవిధంగా దాని సిబ్బంది కానీ అందరూ కూడా ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన బడ్జెట్లో కూడా 33 కోట్ల రూపాయలు ఓన్లీ వీటికి ఫైర్ దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తమ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి కవరేజ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ఈ పోస్టర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ స్టిక్కర్స్ కానీ అన్నింటినీ ఈ 14 నుంచి 20 వరకు అన్ని ప్రీమైసెస్లో హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ ప్లేసెస్, మాల్స్ ఇలా అన్ని చోట్ల 14 నుంచి 20 వరకు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి మేము డెమో ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఈ స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, మా టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిసైజ్ చేయడానికి 101 ఏదైతే ఉందో పబ్లిక్కి తెలియజేయడానికి దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో దాదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళు 101 కాల్ చేసిన టైం ఉంటే కన్నా మేము దాదాపు ఒక 10 మందిని కాపాడే అవకాశం ఉండేది. వాళ్ళకి ఆ 101 అనేది తెలియకపోవడం వల్ల కొంచెం డిలే అయింది మేము కూడా అక్కడికి వెళ్ళడానికి. అందుకని 101 విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి మాకు కరెక్ట్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.